అసలు ఆ డైలాగ్ అయితే ఊర మార్క్స్. అసలు ఆ డైలాగ్ ఏంటి ఓ సియో అన్నట్టు ఆ డైలాగ్ చాలా బాగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఆ జపనీస్ డైలాగ్ అయితే పిచ్చెక్కిపోతా ఉంది. ఓమీ గారి డైలాగ్ కూడా చాలా బాగుంది. 2 కళ్ళు సినిమా ఇండస్ట్రీకి, రెండు కళ్ళు అంటారు ఈ సినిమాకి. ఓజీకి 2 కళ్ళు, ఒకటి ఓమీ ఒకటి ఓజీ క్యారెక్టర్. ఇందులో ఒకటి జపనీస్ డైలాగ్ చాలా బాగుంది. జపనీస్ డైలాగ్ అర్థం నాకే తెలియదు, మీకేనండి చెప్పాలి నేను. ఓకే రైట్. నాకు జపనీస్ ఏషైనా కింజో ఓయో గిరిదా చూసా అన్నట్లు పిచ్చెక్కిచ్చేశాడు. ఓకే రైట్. ఓకే రెడీయా? ఎవడైతే 15 నిమిషాలు 20 నిమిషాలు హరిహర వీరములు డిజాస్టర్ అన్నాడు. ఒక విఎఫ్ఎక్స్ ఎవరైతే బాగలేదు అన్నాడు, ఓజీతో పండేస్తాం, రోడ్ల మీద పండేస్తాం. అదే డైలాగ్ అన్న. 15-20 నిమిషాలు విఎఫ్ఎక్స్ బాగలేదని ఎవరెవరు ట్రోల్ చేస్తారో మాకు తెలుసు. ఓజీతో రోడ్ల మీద పండేస్తాం. ఈ సౌండ్ ఇంకొక వారం వరకు ఆగదు. మూవీస్ టాలీవుడ్ లో బాబులకే బాబు అనే డైలాగ్ కి నేమ్ అండ్ సిగ్నేచర్ పవన్ కళ్యాణ్. బాబులకే విజువల్స్. సుజితన్న ఏడున్నావు కానీ ఎంజాయ్ యువర్ వెకేషన్. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు సినిమా మాత్రం. ఇదేదో మేము వ్యూస్ గురించి చెప్పట్లేదు కానీ మూవీ మాత్రం ఉందిరా బాబు. ఎక్కడ తగ్గలేదు మూవీ. నెక్స్ట్ లెవెల్. మీరు వచ్చి చూసుకోండి, ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు. తగిన విలన్ పవన్ కళ్యాణ్ కి. లుక్స్ వైజ్ ఇమ్రాన్ హాష్మి విజువల్స్ కూడా చాలా డీటెయిలింగ్ గా పిక్చరైజ్ చేసిండు సుజిత్. ప్రతి క్యారెక్టర్ లో డీటెయిలింగ్ ఉంది. క్రేజీ విజువల్స్ ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ రవిచంద్రన్. మ్యూజిక్ తమనన్న ఒడిదిల తమ్మన్ అనేది ఫిక్స్ అయిపోండి. విజువల్స్ రొమాంటిక్ విజువల్స్ ఉండవు. సెన్సార్ సర్టిఫికేట్ ఏ వచ్చినా కూడా అందరూ చూడదగిన సినిమానే ఇది. రొమాంటిక్ విజువల్స్ ఏం లేవు. ఇది పట్టుకోండి పవన్ కళ్యాణ్ మేనరిజం ఎట్లుందో చెప్తా. ఈ కత్తి ఉందా ఇట్లా తీసిండు, నరికిండు, అయిపోయింది. సినిమా మొత్తం నరికేసిండు. అది పవన్ కళ్యాణ్ మేనరిజం. స్వాగ్ అడ్డా. స్వాగ్ అంటే డెఫినిషన్ ఇచ్చిండు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి. తెలుసుకోండిరా చిన్నపిల్లలు, ఇదిరా స్వాగ్ అంటే అని అర్థమైంది. అది మళ్ళీ ఫస్ట్ నుంచి